అటు తెలంగాణ శాసన మండలిలో పొంగులేటి మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. కవిత గారు అడిగినట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కేంద్రం పోయారు, ఎన్ని నిధులు తీసుకొచ్చారు, సరది ఈ క్వశ్చన్కి అనుబంధం కాకపోయినా ఈ దేశంలోని రాష్ట్రమే ఈ తెలంగాణ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి గారు పోతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, మీరు 10 సంవత్సరాలు పరిపాలించినాడు ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి మంత్రులు కేంద్రానికి వెళ్ళినప్పుడు ఎన్ని నిధులు తీసుకొచ్చారో స్పష్టంగా మీకు తెలుసు, మాకు తెలుసు. కేంద్రంలో అధికారంలో ఒక పార్టీ ఉండి రాష్ట్రాల్లో ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ ఫైట్ ఎలా ఉంటుందో కూడా ప్రత్యక్షంగా పార్లమెంటు సాక్షిగా మనం చూసాం. ఇవాళ అసెంబ్లీలో అనేక సందర్భాల్లో మనం చేస్తున్న ప్రపోజల్స్ చూస్తున్నాం. మాటకు ముందు, మాటకు మధ్య, మాటకు చివర గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు కేంద్రం పోయారు, ఏమి నిధులు తెచ్చారు, ఏమి నిధులు డెఫినెట్గా పోయినప్పుడల్లా నిధులు ఏదో వ్యాగిళ్ళతో వస్తాయన్నది కాదు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మన పోరాటము, మన ప్రపోజల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా, ఆ ప్రాపర్గా ఉన్న వాటిలలో ఎన్ని వచ్చాయి, ఎన్ని వల్ల మనం మిస్ అవుతున్నాము, వాటిని సాధించుకునే దాంట్లో అధికార పార్టీగా మేము, ప్రతిపక్షంగా మీ కోఆపరేషన్ కూడా ఉండాలని ఈ వేదిక ద్వారా గౌరవ సభ్యురాల్ని సోదరీమణిని అడుగుతూ, ఒకటైతే నిజం, ఇది పేదోళ్ల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. పేదోళ్ల కోసం ఎంతటి వరకైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. థ్యాంక్ యూ. క్వశ్చన్ అవర్ ఈజ్ ఓవర్. నౌ స్పెషల్ మెన్షన్స్. అలిబెల్లి నర్సిరెడ్డి గారు. 2.5 గంటలు క్వశ్చన్ అవర్ నడిపినాము. అడిగిన వాళ్ళు అందరికి ఇచ్చినాము. దయచేసి అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరికీ ఈకుబేర్లో పెండింగ్స్ 2022 ఆగస్టు నుంచి ఉన్నాయి. 2022 జనవరిలో పే చేసిన ప్రకటించిన డిఏ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. 2023 వరకు చూస్తేనే సగానికి ఎక్కువ పెండింగ్స్ ఉన్నాయి. 24లో కూడా పెండింగ్ అయినాయి.